యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనంలో ఈ రీతిగా రాయబడి ఉంది. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల తల వంచి ఆత్మను అప్పగించెను. హల్లెలూయా! హల్లెలూయా! సమాప్తమైనది అనే మాట గ్రీకు భాషలో కనుక మనం చూసినట్లయితే టెటెలెస్టై అంటే పెయిడ్ ఇన్ ఫుల్. ఏవేమి ఫుల్‌గా పే చేయబడ్డాయి అనే విషయాల్ని మనం ఈరోజు చూద్దాం. సిలువ మీద ఏమేమి నెరవేర్చబడ్డాయి, ఏమేమి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ సిలువ మీద ఆ సమయానికి ఆయన ఏమేమి నెరవేర్చారు అనే విషయాలు మనం ఈరోజు చూద్దాం. మొదటిగా మనం చూసినట్లయితే తండ్రికి చెల్లించవలసిన అప్పు మొత్తం కుమారుడు చెల్లించాడు. హల్లెలూయా! అంటే తండ్రికి కుమారుడు అప్పున్నాడా? కాదు. కానీ మానవాళి చేసిన పాపం అనే ఆ అప్పు ఏదైతే ఉన్నదో, దానికి ఆయన వెల చెల్లించవలసిన పరిస్థితి వచ్చింది. హల్లెలూయా! మానవాళి యొక్క పాపమునికి మొత్తానికి కూడా ఆయన ఏం చేశాడంటే, ఆ చెల్లు చీటీని ఆయన చెల్లించాడు. హల్లెలూయా! ఇదిగో ఇతని హల్లెలూయా! పాపములు, నా పాపములు, ఈ లోక పాపములు సమస్తము అన్ని పాపములకి ఒకే ఒక్కసారి ఆయన ఆ భారాన్ని మొత్తాన్ని కూడా ఆయన సంపూర్ణంగా ఆయన మోసాడు. ఆ పాపాన్ని మొత్తాన్ని కూడా ఆయన కొట్టివేశాడు. హల్లెలూయా! ఎంత గొప్ప దేవుడు చూడండి. నువ్వు నేను భరించవలసిన ఆ పాప భారము నిత్య నరకమైతే ప్రభువు ఆయన అన్నిటిని కూడా సహించాడు, భరించాడు నీ కోసం, నా కోసం. రెండోదిగా మనం చూసినట్లయితే యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వచనం నుంచి చూసినట్లయితే, "చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచితిని." హల్లెలూయా! తండ్రి అయిన హల్లెలూయా! దేవుడు కుమారుడికి అప్పగించిన ప్రతి పనిని కూడా ఆయన ఎలా నెరవేర్చారయ్యా అంటే సంపూర్ణముగా నెరవేర్చాడు. హల్లెలూయా! ఏది కూడా మిగల్చలేదండి. ఆరంభించి వదిలేయలేదు ఆయన. ఏదైతే స్టార్ట్ చేసాడో అది సంపూర్ణముగా ఆయన ముగించినట్లు మన ప్రభువైన యేసుక్రీస్తు వారి మాటలోనే మనం చూస్తున్నాం. ఇక్కడ ఇంకా మనం చదువుకుంటూ వెళ్ళినట్లయితే 6వ వచనం నుంచి, "లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుష్యులకు నీ నామమును ప్రత్యక్షపరచితిని. వారు నీ వారై యుండిరి. నీవు వారిని నాకనుగ్రహించితివి. వారు నీ వాక్యము గైకొని ఉన్నారు." ఆమేన్. హల్లెలూయా! ఇక్కడ ప్రభువారు హల్లెలూయా! సెలవిచ్చుచున్నారు, మనుష్యులకు నీ నామమును ప్రత్యక్షపరచితిని. ఆయన ఇంకొకటి ఏం బయలుపరిచారు అంటే అక్కడ ఆయన వచ్చిన పనుల్లో భాగంగా దేవుని యొక్క నామమును ఆయన మనుషులమైన మనకు ప్రత్యక్షపరచడానికి ఆయన ఈ లోకంలో దేవుని యొక్క పనిని చేసి ఉన్నారు. హల్లెలూయా! తండ్రి నామమును ఆయన యందు నిక్షిప్తమై ఉన్నదనే విషయాన్ని ప్రభువైన యేసుక్రీస్తు నామము ద్వారా మనము తెలుసుకొని ఉన్నాము. హల్లెలూయా! ఎంత గొప్ప సత్యమును మనం గ్రహించుకోవడానికి ప్రభువారు ఆయన తండ్రి అయిన దేవుని పనులు ఆయన నెరవేరుస్తూ వచ్చారో చూడండి. "నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికిచ్చియున్నాను. వారా మాటలను అంగీకరించి నేను నీ యొద్ద నుండి బయలుదేరి వచ్చితినని నిజముగా ఎరిగి, నీవు నన్ను పంపితివని నమ్మిరి గనుక, నీవు నాకు అనుగ్రహించినవన్నీయు నీ వలననే కలిగినవనియు వారిప్పుడు ఎరిగి ఉన్నారు. నేను వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను. లోకము కొరకు ప్రార్థన చేయుట లేదు. నీవు నాకు అనుగ్రహించి ఉన్న వారు నీ వారయందున వారి కొరకే ప్రార్థన చేయుచున్నాను. నావన్నీయు నీవి, నీవియు నావి. వారి యందు నేను మహిమపరచబడి ఉన్నాను. ఆమేన్. హల్లెలూయా! చూసారా? ప్రభువు వారు ఆయన బిడ్డల కొరకు, ఆయన విశ్వాసాల కొరకు ప్రార్థించి చూస్తున్నారు. ఆయన శిష్యుల కొరకు ప్రార్థించారు. ఆయన చేయవలసిన పనులన్నిటిని కూడా ఆయన సంపూర్ణముగా నెరవేర్చినట్లు, ఇదిగో నేను ఏదైతే తండ్రి నీకు ఏదైతే కలిగి ఉన్నావో అవన్నీ కూడా నావి. నావి ఏవైతే ఉన్నాయో
అవన్నీ నా యందు ఉన్న వారికి అవన్నీ కూడా ఆయన ఇచ్చి ఉన్నాడు. హల్లెలూయా! ప్రభువైన యేసుక్రీస్తునందు మనం సమస్తమును పొందుకొని ఉన్నాము. హల్లెలూయా! ఆయన హల్లెలూయా! ఇచ్చిన రక్షణను మనం పొందుకొని ఉన్నాము. ఆయన ఇచ్చిన నిత్య జీవాన్ని మనము పొందుకొని ఉన్నాము. హల్లెలూయా! మూడవదిగా మనం చూసినట్లయితే లూకాసు సువార్త 19వ అధ్యాయము, లూకాసు సువార్త 19వ అధ్యాయము 10వ వచనం ఒకసారి చూద్దాం. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెనని అతనితో చెప్పాను. నశించిపోయిన వారిని వెదకి రక్షించడానికి ప్రభు వచ్చారు. ఆ పనిని ఆయన అక్కడ ముగించి ఉన్నారు. హల్లెలూయా! మనము పాపములో కొట్టుకొని పోతూ, మన ఇష్టానుసారమైన జీవితాన్ని మనం జీవిస్తున్న మనలను ఆయన వెదికి రక్షించడానికి వచ్చాడు. హల్లెలూయా! ఆయన హల్లెలూయా! వెదకి రక్షించి ఏమిచ్చాడయ్యా అంటే మనకు చూడండి నిత్య జీవాన్ని అనుగ్రహించాడు. ఎందరైతే తన కుమారు నామమందు విశ్వసిస్తారో వారు నశింపక నిత్య జీవము పొందునట్లు తండ్రి అయిన దేవుడు కుమారుని మనకు అనుగ్రహించినట్లు మనం చూస్తున్నాం. హల్లెలూయా! మనల్ని రక్షించుకొనుట ఆ శిలువ మీద ఆయన పనయ్యున్నది. హల్లెలూయా! ఆ పనిని ఆయన సంపూర్ణముగా ముగించి ఉన్నాడు. హల్లెలూయా! రోమీయులకు రాసిన పత్రిక నాలుగోదిగా చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనం నుంచి చూసినట్లయితే, ఏ భేదమును లేదు. అందరును పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృప చేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓరిమి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనపరచవలెనని క్రీస్తు యేసు రక్తము నందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచెను. దేవుడెప్పటి నుండి కాలమందు తన నీతిని కనపరచు నిమిత్తము తాను నీతిమంతుడను యేసునందు విశ్వాసము గల వానిని నీతిమంతునిగా తీర్చువాడునై ఉండుటకు ఆయన అలాగు చేసెను. హల్లెలూయా! ఇక్కడ ఏం జరిగిందయ్యా అంటే ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచే వారందరి పాపాలకు ప్రాయశ్చిత్తము జరిగినది. హల్లెలూయా! Whoever believes in him, their sins atonement was happened on the cross of Calvary. హల్లెలూయా! ప్రాయశ్చిత్తము ఆ శిలువ మీద జరిగినది. అందుకని మనం పాడతాం గదా! యేసే నా పరిహారి, ప్రియ యేసే నా పరిహారి. హల్లెలూయా! యేసే నా హల్లెలూయా! పరిహారి. నా పాపాలకి ప్రాయశ్చిత్తము ఆ శిలువ మీద ఆయన చేసి ఉన్నాడు. ఈ లోక మానవాళి పాపాల నిమిత్తము ఆయన ఆ శిలువ మీద ప్రాయశ్చిత్తము చేసి ఉన్నాడు. ఎంత గొప్ప బలియాగము అక్కడ అర్పింపబడి ఉన్నదో మనమందరం గ్రహించవలసిన వారమే ఉన్నాం. హల్లెలూయా! ఐదవ గం ఐదవ విషయం మనం చూసినట్లయితే కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 5వ అధ్యాయము 17 నుండి మనం చూసినట్లయితే, కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. సమస్తమును దేవుని వలనైనవి. ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరచుకొని, ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించెను. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక, క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను. కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్టు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధానపడునని క్రీస్తు పక్షముగా మిమ్మును బతిమాలుకొనుచున్నాము. ఎందుకనగా మనమాయన యందు దేవుని నీతి అగునట్లు
పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. హల్లెలూయా! ఇంకొక పని ఆమేన్. అక్కడ ఏం జరిగిందయ్యా అని కనుక మనం చూసినట్లయితే, తండ్రి మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొనెను. హల్లెలూయా! హల్లెలూయా! పాపము హల్లెలూయా! వలన ఏమైందంటే మనుష్య జాతి అంతా కూడా మానవాళంతా కూడా దేవునికి వ్యతిరేకముగా, దేవునికి శత్రువుగా మారిపోయినట్లయితే చూడండి ప్రభువైన యేసుక్రీస్తు వారు తన పరిశుద్ధమైన రక్తాన్ని వెలగా చెల్లించి, ఆ రక్తము ద్వారా హల్లెలూయా! ఆ రక్తము ద్వారా మనలను సమాధానపరిచి ఉన్నాడు. హల్లెలూయా! ఆయన మనలను సమాధానపరచడం మాత్రమే కాదు కానీ, ఇలా పరచే ఆ పరిచర్యను మనకు కూడా ఆయన ఇచ్చి ఉన్నాడు. హల్లెలూయా! ఎంత హల్లెలూయా! గొప్ప బాధ్యత ఆయన మనకిచ్చి ఉన్నాడో మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. చూడండి ఆయన దాహం ఏంటో మనం చూసాము. అందరూ కూడా రక్షింపబడాలి. ఏ ఆత్మ నశించిపోకూడదు అనేదే దేవుని యొక్క గొప్ప ఉద్దేశ్యము, సంకల్పము అయ్యున్నది. మరి మనము ఎంతవరకు ప్రయత్నం చేస్తున్నాము? ఒక్కరినైనా ప్రభువు కొరకు హల్లెలూయా! ఒక్కరినైనా ప్రభువు కొరకు మనం రక్షించడానికి, ప్రభువుని రాజ్యంలో వారిని చేర్చడానికి మనము ఎంత ప్రయాసపడుతున్నాము. ఇదిగో ఈ సువార్త ప్రకటింప భారము నా మీద మోపబడి ఉన్నది. అది నేను ప్రకటింపనిచ్చు అది నాకు శ్రమ అన్నాడు పౌలు గారు. హల్లెలూయా! మరి దేవునితో మనము ఎంతమందిని సమాధానపరచడానికి మనము ప్రయత్నిస్తున్నాం. దేవుడు నిన్ను క్రీస్తు రాయబారిగా ఈ లోకంలో పెట్టి ఉన్నాడు కదా! నిన్ను నన్ను. హల్లెలూయా! మనము హల్లెలూయా! ఈ స్తోత్రం. బాధ్యతను మనము మనస్ఫూర్తిగా ఇదిగో ఇది నా కోసం కాదు నేను చేస్తుంది. ఇది నా ప్రభు కోసం నేను చేస్తున్నాననే విషయం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. హల్లెలూయా! ఆమేన్. ఇంకొక మాట హల్లెలూయా! మనం చూద్దాము. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13 నుండి చూసినట్లయితే మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఉండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపచేసెను. ఆయన ప్రధానులను, అధికారులను నిరాయుధులుగా చేసి సిలువ చేత జయోత్సాహముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపరచెను. ఆమేన్. హల్లెలూయా! ఆమేన్. చూడండి నీకు, నేను, నువ్వు చేసిన ప్రతి ఒక్క పాపములు అన్నీ కూడా రాసి ఉన్నాయి. ఇదిగో ఈ వ్యక్తి ఈ పాపములన్నీ చేశాడు. పెద్ద లిస్టే తయారైపోయింది. అయితే ప్రభు ఏం చేశారో తెలుసా? ఆయన మేకులు చేతులకు వేయబడిన మేకులతో చూడండి మన మీద మోపబడిన ప్రతి ఒక్క అపరాధములను ఆ పాపముల యొక్క లెక్క మొత్తాన్ని కూడా ఆ చేవ్రాతలన్నిటిని కూడా తుడిచివేశాడంట. ఎత్తివేశాడంట. హల్లెలూయా! ప్రతి దాన్ని ఆయన ఎత్తివేశాడు. లేకపోతే నువ్వు నేను కూడా ఆ సిలువ మీద వేలాడవలసిన వాళ్ళమే. కానీ ప్రభు చూసారా? ప్రధానులను ఆ అధికారులు ఎవరైతే ఉన్నారో వారందరిని నిరాయుధులు చేశాడు. ఇంక వారు మన మీద ఎటువంటి అధికారము చేయకుండా ఆ అపవాది యొక్క అధికారముకు చెల్లుచీటి ఆయన ఇచ్చి ఉన్నాడు. హల్లెలూయా! హల్లెలూయా! సిలువ చేత ఆ జయోత్సాహము ఆయన మనకి ఇచ్చి ఉన్నాడు. హి హాస్ గివెన్ us విక్టరీ అపాన్ ద క్రాస్ ఆఫ్ కల్వరీ. బాహాటముగా వేడుక చేసెను. అందుకనే మనం అంటున్నాము గుడ్ ఫ్రైడే. హల్లెలూయా! మనము మన కోసము ఆయన మరణాన్ని సహితము లెక్క చేయకుండా ఇదిగో నీ కోసము, నా కోసము
అన్నిటిని నెరవేర్చిన గొప్ప దేవుడు. హల్లెలూయా! మనకి ఆ విజయాన్ని మనకి అనుగ్రహించాలని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన చేతులకు మేకులు కొట్టబడినాయి. ప్రతి చేవ్రాతను ఆయన తుడిచివేశాడు. హల్లెలూయా! ఇంకొక మాట చూద్దాము. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 8వ వచనము చూసినట్లయితే, అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు గనక పాపము చేయువాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయెను. హల్లెలూయా! ఆ శిలువ మీద ఆయన ఏమి లయపరిచారయ్యా అంటే, అపవాది క్రియలను ఆయన లయపరచటానికే మనుష్య కుమారుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రత్యక్షత ప్రతి ఒక్కరికి ఆయన ఇచ్చి ఉన్నాడు. హల్లెలూయా! నమ్మిన వారందరూ కూడా దేవునికి స్తుతులు చెల్లిద్దామా? హల్లెలూయా! అపవాది క్రియలను ఆయన లయపరచాడు. హల్లెలూయా! ఈ రోజున మనమందరము కూడా ఆ శిలువ మరణము అది అంతము కాదండి. ప్రతి క్రైస్తవునికి అది ఆరంభమై ఉన్నది. హల్లెలూయా! ఆ విజయ ఆనందముతో ప్రభువు నీకు నాకు ఇచ్చిన పనిని నమ్మకంగా మనము చేసి ముగించవలసిన వాళ్ళమై ఉన్నాము. హల్లెలూయా! దేవుడు ఈ కొద్ది మాటలు మన వినికిడిలో ఫలింపులోనికి తీసుకొచ్చును గాక. ఆమేన్. ఆమేన్. అప్పగింతు